తరగతి గది నిర్వహణలో పాఠ్యపుస్తకం పాత్ర అన్నప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎంత ప్రధానమైనటువంటి వనరో పాఠ్యపుస్తకం కూడా అంతే గొప్ప వనరు. ఇది మొదట మనం అందరం కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. ప్రత్యేకించి భాషల విషయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాచకం చేతిలో ఉండవలసిందే. మరి తరగతి గది నిర్వహణలో వాచకాన్ని మనం 3 దశలుగా వినియోగిస్తున్నాం. పిల్లలు ప్రధానంగా ఎక్కడెక్కడ మొదట పాఠ్యాంశం ప్రారంభం కన్నా ముందే ఉపాధ్యాయుడు అక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి ఉన్ముఖీకరణ ఘట్టం క్రింద ఆ అంశాన్ని చదివిస్తాడు. అప్పుడు పిల్లలు తప్పనిసరిగా చదవాలి. ఆ చదివినటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు ఏమై ఉంటాయో ఊహించగలగాలి. అట్లా నేపథ్యం కావచ్చు, పాఠ్యభాగ వివరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా పిల్లలు చదువుతారు. ఆ తర్వాత ప్రత్యేకించి విద్యార్థులకు సూచనలు అనేటటువంటి శీర్షికన పఠన కృత్యాలు అనేటువంటివి తప్పనిసరిగా చేర్చడం జరిగింది వాచకాల్లో. అక్కడ పిల్లలు పాఠాన్ని చదువుతారు. చదివినప్పుడు తమకు అర్థమైనటువంటి పదాలేమిటి, అర్థం కానటువంటి పదాలేమిటో గుర్తిస్తారు. అర్థం కానటువంటి పదాల కింద గీతలు గీస్తారు. ఆ గీతలు గీసినటువంటి పదాలకు పదపట్టికలో అర్థాలు వెతుకుతారు. ఒకవేళ పదపట్టికలో గనక అక్కడ పదం లేకపోతే నిఘంటువు ఆధారంగా వెతుకుతారు. ఆ 2 చోట్ల కూడా దొరకని ఎడల ఉపాధ్యాయుని సంప్రదించి